Hi students, welcome to online classes ABN and PRR College of Science Core. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి యూనిట్ 3 టాపిక్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఈ వీడియోలో మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటాం. వాట్ ఆర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్? C allows programmer to define their own function according to their requirement. అంటే సి లాంగ్వేజ్ ప్రోగ్రామర్ తనకి కావాల్సిన రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఫంక్షన్స్ని రాసుకునే అవకాశాన్ని ఇస్తుంది. దీస్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ నోన్ యాజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇలా డిఫైన్ చేసిన ఫంక్షన్స్ని ఏమంటారు అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటారు. అంటే యూజర్ తనకి నచ్చినట్టుగా డిఫైన్ చేసుకోగలిగే ఫంక్షన్స్నే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటారు. Suppose a programmer wants to find a factorial of a number and check whether it is prime number or not in the same program. ఒకవేళ ఒక ప్రోగ్రామర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ అలాగే ప్రైమ్ నెంబర్ రెండు కూడా ఒకే ప్రోగ్రాంలో అతను చెక్ చేయాలి అనుకుంటున్నాడు. అప్పుడు తను ఏం చేస్తాడంటే సేమ్ ప్రోగ్రాంలోనే ఫ్యాక్టోరియల్కి ఒక ఫంక్షన్ని అలాగే ప్రైమ్ నెంబర్కి ఇంకొక ఫంక్షన్ని రాసి వాటి రెండింటిని కూడా ఒకేసారి ఒకే ప్రోగ్రాంలో రాసుకునే ఒకే ప్రోగ్రాంలో అతను ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దెన్ ద యూజర్ క్యాన్ క్రియేట్ 2 separate యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ దట్ ప్రోగ్రామ్, వన్ ఫర్ ఫైండింగ్ ఫ్యాక్టోరియల్ అండ్ అదర్ ఫర్ చెకింగ్ వెదర్ ఇట్ ఈస్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. అంటే ఇలాగ యూజర్ తనకు కావాల్సిన వాటిని తన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఇది సి అలౌ చేస్తుంది. ఇలాంటి ఫంక్షన్స్ని ఏమంటారు అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. కేవలం యూజర్ తన రిక్వైర్మెంట్ కోసం డిఫైన్ చేసుకుని రాసుకునే తన సొంత ఫంక్షన్స్ని ఏమంటారు అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటారు. ఫంక్షన్ క్యాన్ బి డిక్లేర్డ్ ఇన్ ద ఫార్మాట్ గివెన్ బిలో. ఫంక్షన్ని మనం ఎలా రాయొచ్చు అంటే మనం ఇక్కడ కేవలం ఫంక్షన్ అంటే ప్రోగ్రాంలో ఫంక్షన్ని రాసినప్పుడు ఆ ఫంక్షన్ రాయటానికి దాని యొక్క సింటాక్స్ అనేది ఏంటి, ఎక్కడెక్కడ ఎలా రాయొచ్చు అనేది. అంటే ఇది కేవలం మనం మెయిన్ ఆఫ్ తర్వాత రాసే సబ్ ఫంక్షన్కి సంబంధించింది మాత్రమే. ఫస్ట్ ఎప్పుడు కూడా ఫంక్షన్ నేమ్ రాయాలి. ఫంక్షన్ నేమ్ రాసిన తర్వాత పారాన్సిస్లో ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ లిస్ట్ అంటే వేరియబుల్ నేమ్స్ అన్ని కూడా ఇక్కడ రాయొచ్చు. అంటే ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సి ఇలాగా మొత్తం అన్నీ కూడా మనం ఇక్కడ రాసుకునే అవకాశం ఉంటుంది. లేదా ఆర్గ్యుమెంట్ డిక్లరేషన్ మనం ఇక్కడ కూడా వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇంట్ ఏ కామా బి అని చెప్పేసి మనం ఇక్కడ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. లేదా బ్రేస్ ఓపెన్ చేసి లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ ఇక్కడ కూడా మనం వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు. ఈ 3 ప్లేసెస్లో వేరియబుల్ని డిక్లేర్ చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ కానీ అంటే ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ లిస్ట్లో కానీ లేదా ఆర్గ్యుమెంట్ డిక్లరేషన్లో కానీ ఈ రెండిట్లో ఒక ప్లేస్లో మాత్రమే మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయగలం. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ మనం ఇక్కడ రాసామో ఈ లోకల్ వేరియబుల్ అనేది ఈ ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో మాత్రమే పనిచేస్తుంది. ఈ పైన వాటితో దీనికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. ఇది పూర్తిగా ఈ ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మాత్రమే సంబంధించింది. అంటే ఈ ఫంక్షన్కి మాత్రమే సంబంధించిన వేరియబుల్స్ అవుతాయి అన్నమాట. ఈ వేరియబుల్స్ని బట్టి డిక్లేర్ చేసుకున్న వేరియబుల్స్ని బట్టి మనం ఇక్కడ స్టేట్మెంట్స్ని రాస్తాం. ఆ స్టేట్మెంట్లో ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని రిటర్న్ అనే స్టేట్మెంట్ ద్వారా వాల్యూని మళ్ళీ మనం మెయిన్ ఆఫ్ అనే ప్రోగ్రామ్కి రిటర్న్ చేస్తాం. మనం నిన్నే చెప్పుకున్నాము వీడియోలో ఒకసారి మన ఫంక్షన్ని రాస్తే ఆ ఫంక్షన్ దానంతట అది రన్ అవ్వదు ఇండిపెండెంట్గా. అది రన్ అవ్వాలి అంటే దేన్ని ఉపయోగించుకోవాలి, మెయిన్ ఆఫ్ అనే ప్రోగ్రామ్ని కానీ లేదా ఇంకొక ఫంక్షన్ని కానీ మనం ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే అది రన్ అవుతుంది అని చెప్పేసి. కాబట్టి ఇలా మనం ఫంక్షన్ ఒకటి రాసి ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే అది రన్ అవ్వదు. ఇది రన్ అవ్వాలంటే మళ్ళీ దీనికి సంబంధించిన మనం మెయిన్ ఆఫ్ అనే ప్రోగ్రాంలో రాసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సింటాక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి చూద్దాం. అందులో ఫస్ట్ ఫంక్షన్ నేమ్. ఇక్కడ ఫంక్షన్ నేమ్ రాస్తున్నాం కదా, ఈ ఫంక్షన్ నేమ్ ఎలా ఉండాలి. ద నేమ్ గివెన్ టు ద ఫంక్షన్ ఈజ్ ద ఫంక్షన్ నేమ్. అంటే మనం ఏదైతే ఫంక్షన్ రాస్తున్నామో ఆ ఫంక్షన్కి సంబంధించిన నేమ్నే మనం ఫంక్షన్ నేమ్ అని చెప్పేసి రాస్తున్నాం. అంటే దీని ద్వారా మనం ప్రోగ్రాంలో దేనికోసం ఈ ఫంక్షన్ రాసాము అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ద ఫంక్షన్ నేమ్ షుడ్ బి సేమ్ ఇన్ బోత్ కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్. అంటే ఇక్కడ మనం ఫంక్షన్ నేమ్ ఏదైతే ఇస్తామో
మనం ఇక్కడ రాసిన సబ్ ప్రోగ్రాంలోనూ అదే ఉండాలి, మెయిన్ ఆఫ్ ప్రోగ్రాంలో కూడా అదే పేరు అనేది అక్కడ ఉండాలి. ద ఫంక్షన్ నేమ్ షుడ్ బి ఎండెడ్ విత్ ఎ సెమీకోలన్ వెన్ డిక్లేర్. సాధారణంగా ఫంక్షన్ని మనం మెయిన్ ఆఫ్ ప్రోగ్రాంలో రాసినప్పుడు అక్కడ మనం సెమీకోలన్ని ఇవ్వాలి. కానీ మనం ఆ ఫంక్షన్కి సంబంధించిన సబ్ ప్రోగ్రామ్ రాసినప్పుడు మాత్రం ఈ చివరిలో సెమీకోలన్ అనేది మనం ఇవ్వకూడదు. ఇక్కడ చూడండి, సమ్ ఏ కామా బి, ఇది డిక్లేర్డ్ ఫంక్షన్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? మెయిన్ ఆఫ్లో ఉంటుంది. దీనికి సంబంధించింది మనం ఇలా ఫంక్షన్ రూపంలో ఇక్కడ రాసుకుంటూ ఉంటాం. ఇన్ ద అబో ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ ఈజ్ ద ఫంక్షన్ డిఫైన్డ్ అండ్ ఏ కామా బి ఆర్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. సమ్ అనేది ఏంటి? ఫంక్షన్ నేమ్. ఏ కామా బి అనేవి ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ లిస్ట్లో రాసిన వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ లిస్ట్ గురించి చూద్దాం. ద ఆర్గ్యుమెంట్ లిస్ట్ మీన్స్ వేరియబుల్ నేమ్ ఎన్క్లోజ్డ్ ఇన్ పెరాన్సిస్. ఈ పెరాన్సిస్లో ఎన్క్లోజ్ చేసిన వేరియబుల్ నేమ్స్. వేరియబుల్ నేమ్స్ ఎలా రాయొచ్చు అంటే డేటా టైప్ వేరియబుల్ నేమ్. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని వేరియబుల్స్ని అక్కడ డిక్లేర్ చేయొచ్చు. డిక్లేర్ చేసిన ప్రతిదీ కూడా కామా తోటి మనం సపరేట్ చేస్తాం. దే మస్ట్ బి సపరేటెడ్ బై కామా. అవి మాత్రం ప్రతి ఒక్కటి కూడా కామా తోటి సపరేట్ చేయబడతాయి. నెక్స్ట్ వచ్చి ఆర్గ్యుమెంట్ డిక్లరేషన్. ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ లిస్ట్ చూసాం. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ డిక్లరేషన్ గురించి చూస్తున్నాం. ద వేరియబుల్ నేమ్స్ క్యాన్ బి డిక్లేర్డ్ ఎయిదర్ ఇన్ ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ లిస్ట్ ఆర్ ఆర్గ్యుమెంట్ డిక్లరేషన్. మనం ఇక్కడ కానీ ఈ రెండు ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్లో మాత్రమే మనం వేరియబుల్ని డిక్లేర్ చేయగలం. రెండు ప్లేసెస్లోనూ డిక్లేర్ చేయలేం. నెక్స్ట్ పార్ట్ వచ్చి లోకల్ వేరియబుల్ డిక్లరేషన్. లోకల్ వేరియబుల్ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. లోకల్ వేరియబుల్స్ ఆర్ ద వేరియబుల్స్ దట్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్. లోకల్ వేరియబుల్స్ అనేవి ఈ వేరియబుల్ లోపల డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అనమాట. ఇవన్నీ కూడా లోకల్గా ఉంటాయి. అంటే ఈ ఓపెన్ బ్రేస్కి క్లోజ్ బ్రేస్కి మధ్యలో మాత్రమే అవి పనిచేస్తాయి. దే వర్క్ ఓన్లీ ఇన్ ద ఫంక్షన్. ఇవి కేవలం ఫంక్షన్ లోపల మాత్రమే పనిచేస్తాయి. ఇక్కడ రాసిన వేరియబుల్స్ తోటి మెయిన్ ఆఫ్లో ఉన్న వేరియబుల్స్ తోటి ఎటువంటి సంబంధం వీటికి ఉండదు. ఇవి కేవలం ఆ ఫంక్షన్కి మాత్రమే లోకల్. ఆ ఫంక్షన్ లోపల అంటే ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి, అంటే ఓపెన్ బ్రేస్కి క్లోజ్ బ్రేస్కి మధ్యలో మాత్రమే పనిచేసే వాటిని లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అని చెప్తాం. ఈ లోకల్ వేరియబుల్స్ మనం ఏవైతే డిక్లేర్ చేస్తామో దానికి తగినట్టుగానే మనం ఇక్కడ స్టేట్మెంట్స్ని రాయటం అనేది జరుగుతుంది. రిటర్న్ స్టేట్మెంట్. చివరిలో ఫంక్షన్లో మనకి రిటర్న్ స్టేట్మెంట్ ఉంది. రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్స్ ద వాల్యూ దట్ ఈస్ అబ్టైన్డ్ ఇన్ ద ఫంక్షన్. ఇక్కడ వేరియబుల్స్తో కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ లిస్ట్తో కానీ మనం ఏదైతే వాల్యూని కంప్యూట్ చేయటం లేదా ఒక స్పెసిఫిక్ టాస్క్ని పెర్ఫామ్ చేయటం చేసిన తర్వాత వచ్చిన వాల్యూని ఇది రిటర్న్ వాల్యూ అనే రూపంలో మళ్ళీ మెయిన్ ఆఫ్ అనే ఫంక్షన్కి అది రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఇది కంప్లీట్గా మనం ఫంక్షన్ రాసుకునే సింటాక్స్. ఫస్ట్ మనం ఫంక్షన్ నేమ్ని రాస్తాం. ఫంక్షన్ నేమ్ అనేది మనం ఏ ఫంక్షన్ రాసుకుంటున్నామో ఐడెంటిఫై చేసుకోవడానికి ఫంక్షన్ నేమ్ని రాస్తున్నాము. అలాగే ఫంక్షన్ నేమ్ పక్కన పారాన్సిస్లో ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ మనం బై యూజింగ్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. లేదా ఆర్గ్యుమెంట్ డిక్లరేషన్లో, అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ డిక్లరేషన్లో మనం డేటా వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కానీ ఏదో ఒక ప్లేస్లో మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఓపెన్ బ్రేస్ తర్వాత లోకల్ వేరియబుల్ డిక్లరేషన్. ఈ లోకల్ వేరియబుల్ డిక్లరేషన్లో వేరియబుల్స్ అనేవి ఈ ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో మాత్రమే పనిచేస్తాయి. అంటే ఇవి కేవలం ఈ ఫంక్షన్కి మాత్రమే సంబంధించినవి. ఈ లోపల ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి లోపల డిక్లేర్ చేసిన ఈ వేరియబుల్స్ తోటి మెయిన్ ఆఫ్లో ఉండే వేరియబుల్స్ తోటి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. మనం ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని బట్టి స్టేట్మెంట్స్ని రాస్తాము. ఈ స్టేట్మెంట్స్లో మనకు వచ్చిన వాల్యూని రిటర్న్ అనే స్టేట్మెంట్ ద్వారా రిటర్న్ చేస్తాము. ఇది కంప్లీట్గా ఫంక్షన్కి సంబంధించిన సింటాక్స్. ఎలా రాయాలి, ఏమేమి ఉంటాయి అనేది మనం ఇక్కడ చూసాం. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ ఫంక్షన్స్ లేదా యూజింగ్ ఆఫ్ ఫంక్షన్. చెప్పాను కదా మెయిన్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేది ఇది ఫంక్షన్. మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ నేము ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ లిస్ట్ ఓపెన్ బ్రేస్ ఈ లోకల్గా వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు, స్టేట్మెంట్స్ని రాసుకోవచ్చు, రిటర్న్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం ఇది చూసాం. ఒకవేళ మనం ఒక ఫంక్షన్ని కనుక ప్రోగ్రాంలో ఉపయోగించుకుంటే అది ఇలా ఉంటుంది. మెయిన్ ఆఫ్ అని రాసిన తర్వాత మనం బ్రేస్ ఓపెన్ చేసిన తర్వాత మన ప్రోగ్రామ్కి సంబంధించిన వేరియబుల్స్ అన్నీ రాసుకుని అప్పుడు మనం ఆ ప్రోగ్రామ్ని ఒక ఫంక్షన్స్ రూపంలో రాయాలి అనుకుంటే దానికి ఒక నేమ్ ఇచ్చాను. ఆ నేమే ఏబిసి.
ఏబిసి అనేది ఫంక్షన్ నేమ్. మనం ఫంక్షన్ నేమ్ గురించి మాట్లాడుకునేటప్పుడే చెప్పుకున్నాం. మనం మెయిన్ ఆఫ్లో అంటే కాలింగ్ ఫంక్షన్కి ఏదైతే పేరు ఇస్తామో కాల్డ్ ఫంక్షన్కి కూడా అదే నేమ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి. మెయిన్ ఆఫ్లో ఏదైతే ఫంక్షన్ రాస్తామో సేమ్ అదే ఫంక్షన్ నేమ్ మనం సబ్ ఫంక్షన్లో కూడా రాయాలి. ఇక్కడ మెయిన్ ఆఫ్లో మనం రాసిన ఫంక్షన్ని ఏమంటారు అంటే కాలింగ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. మెయిన్ ఆఫ్లో రాసిన ఫంక్షన్ ఏమంటారమ్మా? కాలింగ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. మనం విడిగా రాసిన సబ్ ఫంక్షన్ ఏమంటారు అంటే కాల్డ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. కాల్డ్ ఫంక్షన్ అండ్ కాలింగ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ పిలుస్తుంది కాబట్టి దీన్ని కాలింగ్ ఫంక్షన్ అని అంటాం. ఈ ఫంక్షన్ చేత ఇది పిలువబడింది కాబట్టి దీన్ని కాల్డ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు కంట్రోల్ ఇక్కడికి వచ్చిన తర్వాత కాలింగ్ ఫంక్షన్ నుంచి కంట్రోల్ అనేది కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది దీన్ని పిలుస్తుంది, ఇది దీని చేత పిలువబడుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు? కాల్డ్ ఫంక్షన్. ఇక్కడ నుంచి కంట్రోల్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి వాల్యూ అనేది రిటర్న్ అయ్యి మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మిగతా పార్ట్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్ ఆఫ్లో ఉండే ఫంక్షన్ ఏమంటాం? కాలింగ్ ఫంక్షన్ అని అంటాం. మెయిన్ ఆఫ్ తర్వాత రాసిన ఫంక్షన్స్ని ఏమంటాం అంటే కాల్డ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. అలాగే కాలింగ్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటాం. వీటిని ఏమంటాం? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. అలాగే కాల్డ్ ఫంక్షన్లో ఉండే ఆర్గ్యుమెంట్స్ని ఏమంటాం అంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ఈ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్కి జెరాక్స్ కాపీస్. ఈ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్కి జెరాక్స్ కాపీస్ అని. సపోజ్ ఇక్కడ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ మనం 3 రాస్తే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ కూడా 3 ఉండాలి. అసలు ఇక్కడ మనం ఏ ఆర్గ్యుమెంట్ రాయకపోతే ఇక్కడ కూడా మనం ఏ ఆర్గ్యుమెంట్ని రాయకూడదు. ఇలాగ మనం వీటిని ఉపయోగించుకుంటాం. అలాగే కాలింగ్ ఫంక్షన్ ఎప్పుడు కూడా సెమీ కాలన్ తోటి ఎండ్ అవుతుంది. కాల్డ్ ఫంక్షన్కి సెమీ కాలన్ ఉండకూడదు. కాల్డ్ ఫంక్షన్కి సెమీ కాలన్ అనేది ఉండకూడదు. ఇలా మనం ఫంక్షన్స్ని వర్కింగ్ చేసుకుంటూ ఉంటాం. మెయిన్ ఆఫ్లో రాసిన ఫంక్షన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం. అందులో ఉండే ఆర్గ్యుమెంట్స్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటాం. మనం సబ్ ఫంక్షన్ రాసిన దాన్ని కాల్డ్ ఫంక్షన్ అంటాం. అందులో ఉన్న ఆర్గ్యుమెంట్స్ని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటాం. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇక్కడి నుంచి ఇక్కడికి వాల్యూస్ని పాస్ చేస్తాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి వాల్యూస్ అనేవి పాస్ చేస్తాయి. సపోజ్ ఎక్స్కి నేను 1, వైకి 2, జెడ్కి 3 ఇస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి కనుక వాల్యూని పాస్ చేస్తే ఐకి కూడా వాల్యూ 1 ఉంటుంది, జేకి 2 ఉంటుంది, కేకి 3 ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వాల్యూ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అందుకే ఇందాకే చెప్పుకున్నాం, ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటే మనం ఇక్కడ అన్ని ఆర్గ్యుమెంట్స్ని మాత్రమే రాయాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్గా మనం ఈ వర్కింగ్ ఆఫ్ ఫంక్షన్స్ని చూద్దాం. కాలింగ్ ఫంక్షన్. ద ఫంక్షన్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ మెయిన్ ఆఫ్ ఈజ్ నోన్ యాజ్ అ కాలింగ్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ అయితే మనం ఈ మెయిన్ ఆఫ్లో డిక్లేర్ చేస్తామో దాన్ని మనం ఏమంటాం అంటే కాలింగ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్ ఆర్ కాల్డ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్లో రాసిన ఈ యాక్చువల్ ఫంక్షన్లో రాసిన ఈ ఆర్గ్యుమెంట్స్ని మనం ఏమంటాం అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ కాల్డ్ ఫంక్షన్. ద ఫంక్షన్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఆఫ్టర్ మెయిన్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ నోన్ యాజ్ అ కాల్డ్ ఫంక్షన్. మెయిన్ ఆఫ్ తర్వాత మనం డిక్లేర్ చేసిన ఈ ఫంక్షన్ని ఏమంటాం అంటే కాల్డ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ కాల్డ్ ఫంక్షన్ ఆర్ కాల్డ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. కాల్డ్ ఫంక్షన్లో ఉండే ఆర్గ్యుమెంట్స్ని మనం ఏమంటాం ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటాం. మెయిన్ ఆఫ్లో ఉన్న ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్, దాంట్లో ఉండే ఆర్గ్యుమెంట్స్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. మెయిన్ ఆఫ్ తర్వాత రాసిన ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్, దాంట్లో ఉండే ఆర్గ్యుమెంట్స్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ద కాలింగ్ ఫంక్షన్ షుడ్ ఎండ్ విత్ ఏ సెమీకాలన్. ఎప్పుడు కూడా కాలింగ్ ఫంక్షన్ అనేది సెమీకాలన్ తోటి ఎండ్ అవ్వాలి, అప్పుడే ఇది కాల్డ్ ఫంక్షన్ని కాల్ చేయగలదు. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ సెమీకాలన్ ఇన్ కాల్డ్ ఫంక్షన్. కాల్డ్ ఫంక్షన్కి సెమీకాలన్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఈ కాలింగ్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్ని కాల్ చేసిన తర్వాత ఇది ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం సెమీకాలన్ని ఇవ్వం. ఇక్కడ సెమీకాలన్ ఇస్తే ఏం జరుగుతుంది, ఇక్కడతో స్టేట్మెంట్ అనేది ఎండ్ అయిపోతుంది. స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఎండ్ అవ్వకూడదు, ఇక్కడ కంటిన్యూ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ సెమీకాలన్ అనేది ఇవ్వం. ద కాలింగ్ ఫంక్షన్ మే ఆర్ మే నాట్ పాస్ ఆర్గ్యుమెంట్స్ టు కాల్డ్ ఫంక్షన్.
ఈ కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి మనం ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. If the called function accepts arguments, the calling function passes the arguments. ఒకవేళ కాల్డ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ని తీసుకోవాలనుకుంటే అప్పుడు కాలింగ్ ఫంక్షన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తుంది. When arguments are passed, the call function returns the value obtained from them to calling function. ఎప్పుడైతే కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ అవుతాయో పాస్ అయిన వాల్యూ తోటి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసి లేదా కంప్యూట్ చేసి వచ్చిన రిజల్ట్ని రిటర్న్ అనే స్టేట్మెంట్ ద్వారా రిటర్న్ చేస్తాం. రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వాల్యూ అనేది మళ్ళీ మనకి కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. ఒకసారి చూడండి, మెయిన్ ఆఫ్లో కాలింగ్ ఫంక్షన్ పిలిచినప్పుడు కాలింగ్ ఫంక్షన్ నుంచి కంట్రోల్ కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ ఈ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ నుంచి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్కి వాల్యూస్ని పాస్ చేయాలి అంటే పాస్ చేయొచ్చు. చేసినప్పుడు మనకి ఇక్కడ కంప్యూటేషన్ అనేది జరుగుతుంది. కంప్యూటేషన్ జరిగిన తర్వాత ఒక వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూని మళ్ళీ మనం రిటర్న్ అనే స్టేట్మెంట్ ద్వారా ఎవరికి రిటర్న్ చేస్తాము అంటే కాలింగ్ ఫంక్షన్కి మనం రిటర్న్ చేస్తాం. ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ఫంక్షన్ ప్రోటోటైప్. ద ఫంక్షన్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్ మెయిన్ ఆఫ్ ఫంక్షన్. సాధారణంగా ఫంక్షన్ అనేది మనం ఎక్కడ డిక్లేర్ చేస్తాం? మెయిన్ ఆఫ్ ఫంక్షన్లో ఉన్న డిక్లేర్ చేస్తాం. కాకపోతే ఈ ఫంక్షన్ డిక్లరేషన్ ఆఫ్ ఫంక్షన్ ప్రోటోటైప్ అనేది ఎప్పుడు అంటే వెన్ వీ రైట్ ఏ ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ. అంటే మనకి ఫంక్షన్లో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిటర్న్ డేటా టైప్, అంటే పర్టికులర్ డేటా టైప్లోనే నాకు వాల్యూ అనేది రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి రాసుకునే దాన్ని మనం ఏమంటాం అంటే ఫంక్షన్ డిక్లరేషన్ లేదా ఫంక్షన్ ప్రోటోటైప్ అని చెప్పేసి అంటాం. ప్రోటోటైప్ అంటే జస్ట్ లైక్ ఏ ప్రోటోకాల్ విచ్ కెనాట్ బి చేంజ్డ్. అంటే ఒకసారి మనం ఫంక్షన్ ప్రోటోటైప్ రాస్తే ఆ ఫంక్షన్ యొక్క రిటర్న్ డేటా టైప్ అనేది మారటం అనేది జరగదు. ఇప్పుడు మనం దానికి సంబంధించిన సింటాక్స్ని చూద్దాం. సింటాక్స్ రిటర్న్ డేటా టైప్ ఫంక్షన్ నేమ్. అంటే ఫంక్షన్ నేమ్కి ముందు మనం రిటర్న్ డేటా టైప్ రాసాం. ఇక్కడ రిటర్న్ డేటా టైప్ ఏదైతే ఉందో అదే డేటా టైప్లో మనకి ఈ ఫంక్షన్ నుంచి వచ్చిన వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. డేటా టైప్ వేరియబుల్ 1, డేటా టైప్ వేరియబుల్ 2. అంటే ఇక్కడ మనం ఎన్ని రకాల డేటా టైప్స్ అయినా సరే రాసుకునే అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా మనం కామాతో సపరేట్ చేసుకుని వేరియబుల్స్ని డిఫరెంట్ డేటా టైప్స్లో రాసుకోవచ్చు. రాసుకున్నా సరే ఇక్కడ రిటర్న్ డేటా టైప్ ఏదైతే ఉంటుందో అందులోనే వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. చివరిలో మనం ఈ స్టేట్మెంట్ని సెమీ కాలన్ తోటి క్లోజ్ చేస్తాం. రిటర్న్ డేటా టైప్ స్పెసిఫైస్ ద డేటా టైప్ ఆఫ్ ద వాల్యూ దట్ ఈస్ టు బి రిటర్న్ టు ద కాలింగ్ ఫంక్షన్. అంటే కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ అయ్యే వాల్యూ ఏ డేటా టైప్లో ఉండాలి అని చెప్పేది ఈ రిటర్న్ డేటా టైప్. ఫంక్షన్ నేమ్ ఈజ్ గివెన్ టు ద ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ నేమ్ అని చెప్పి రాసాం కదా, ఫంక్షన్ నేమ్ అనేది మనం ఫంక్షన్కి ఇచ్చిన నేమ్. డేటా టైప్ వేరియబుల్ 1, సో ఆన్ అనేది ఈజ్ ద లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫైన్డ్ విత్ ఇన్ దేర్ డేటా టైప్. ఈ దానికి సంబంధించిన డేటా టైప్ అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా డిఫరెంట్ డేటా టైప్స్లో మనం ఇక్కడ వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు. వెన్ ద ఫంక్షన్ ఈజ్ డిక్లేర్డ్ ఇట్ షుడ్ ఎండ్ విత్ సెమీకోలన్. ఎప్పుడైతే ఫంక్షన్ ప్రోటోటైప్ని రాస్తామో అది కంపల్సరీ మనం దేంతో ఎండ్ చేయాలి అంటే సెమీకోలన్ తోటి మనం దాన్ని ఎండ్ చేయాలి. వెన్ ఫంక్షన్ ఈజ్ డిక్లేర్డ్ ద కాల్డ్ ఫంక్షన్ మస్ట్ బి సేమ్ లైక్ ఇట్స్ ప్రోటోటైప్ డిక్లరేషన్. మనం ఫంక్షన్ ప్రోటోటైప్ ఎలాగైతే రాస్తామో కాల్డ్ ఫంక్షన్ అంటే మెయిన్ ఆఫ్కి తర్వాత రాసే ఫంక్షన్ కూడా అలాగే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కాలింగ్ ఫంక్షన్కి ఆ రూల్ అనేది లేదు. నువ్వు ఫంక్షన్ ప్రోటోటైప్ ఎలాగైనా రాయి, కాకపోతే దానికి సంబంధించినట్టు నువ్వు మెయిన్ ఆఫ్కి లోపలైన ఫంక్షన్ ప్రోటోటైప్ని రాయచ్చు, లేదా మెయిన్ ఆఫ్కి పైన అంటే గ్లోబల్గా అయినా సరే నువ్వు ఫంక్షన్ ప్రోటోటైప్ని రాయచ్చు. రాసినప్పుడు మాత్రం నువ్వు ఫంక్షన్ ప్రోటోటైప్ ఎలాగైతే రాసావో సేమ్ అలాగే నువ్వు కాల్డ్ ఫంక్షన్ని రాయాలి. రాసినప్పుడు మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. ఫ్లోట్ సమ్, ఫ్లోట్ ఇంట్ అంటే ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ని రాసాం. ఇక్కడ ఫ్లోట్ అంటే రిటర్న్ డేటా టైప్, సమ్ అనేది ఫంక్షన్ నేమ్, ఇక్కడ డేటా టైప్ వేరియబుల్ 1, డేటా టైప్ వేరియబుల్ 2లో ఫ్లోట్ అని చెప్పేసి రాసాం. అంటే ఇక్కడ నేను తీసుకున్న వాల్యూస్ ఒకటి ఫ్లోటింగ్ వాల్యూ, ఒకటి ఇంటీజర్ వాల్యూ అనమాట. కంపల్సరీ నేను ప్రోగ్రామ్ రాసినప్పుడు ఫస్ట్ వాల్యూ ఫ్లోట్ వాల్యూ ఇవ్వాలి, నెక్స్ట్ వాల్యూని నేను ఇంటీజర్ వాల్యూనే ఇవ్వాలి.
ఇక్కడ ఫ్లోట్ ఇంటీజర్లో రాసినా సరే ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చినా సరే ఖచ్చితంగా మాత్రం కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి రిజల్ట్ వెళ్ళినప్పుడు మాత్రం అది ఎందులో ఉంటుంది, ఫ్లోటింగ్ డేటా టైప్లో ఉంటుంది. కింద కూడా చూడండి సేమ్ అంతే, ఫ్లోట్ సమ్, ఫ్లోట్ ఎక్స్ కామా ఫ్లోట్ పై. ఇక్కడ వేరియబుల్ నేమ్ రాయలేదు, ఇక్కడ డిఫైన్ చేసాం. అంటే ఇక్కడ డేటా టైప్ ఫ్లోట్లోనే ఉండాలి, వేరియబుల్ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ విత్ వేరియబుల్ నేమ్ మనం ఇక్కడ రాయటం అనేది జరిగింది. ఇలాగ మనం ఫంక్షన్ ప్రోటోటైప్ని రాయచ్చు. ఈ ఫంక్షన్ ప్రోటోటైప్ మనం గ్లోబల్గా డిక్లేర్ చేసుకోవచ్చు, లేదా మెయిన్ ఆఫ్కి లోపల డిక్లేర్ చేసుకోవచ్చు. ఫంక్షన్ ప్రోటోటైప్ ఎలాగైతే ఉంటుందో కంపల్సరీ కాల్డ్ ఫంక్షన్ అంటే మెయిన్ ఆఫ్కి తర్వాత రాసే ఫంక్షన్ అలాగే ఉండాలి. ఈ రూల్ అనేది కాలింగ్ ఫంక్షన్ అంటే మెయిన్ ఆఫ్కి లోపల రాసేదానికి ఈ రూల్ అనేది అప్లై అవ్వదు. థ్యాంక్ యూ.